తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షా సప్తాహ వారోత్సవాల్లో భాగంగా 5వ రోజు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన అత్యంత వైభవంగా జరిగాయి। ఈ కార్యక్రమాలకు ప్రధానోపాధ్యాయులు చిల్ర శ్రీనివాసరెడ్డి సభ అధ్యక్షత వహించగా ఇక ముఖ్య అతిథులుగా అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజు పాల్గొన్నారు। శిక్షా సప్తాహ వారోత్సవాల్లో 5వ రోజైన నేడు జాతీయ సమగ్రతను సంస్కృతిని ప్రతిబింబించే విధంగా విద్యార్థిని విద్యార్థులతో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు। క్రాఫ్ట్ మేడం మహాలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వందే మాతరం, మేమే ఇండియన్స్, సోదమ్మ సోది అంటూ అనేక సాంస్కృతిక స్కిట్లు ప్రదర్శించారు। ఈ ప్రదర్శనలు ఆద్యంతం అందరినీ ఆకర్షించాయి। ఈ సందర్భంగా చిల్ర శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి సాంస్కృతిక ప్రదర్శనల వల్ల విద్యార్థులలో ఉన్న కళా తృష్ణ బయటకు వస్తుందని, భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత స్థానాలను అధిరోహించడానికి విద్యతో పాటు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు। శిక్ష సప్తాహ కార్యక్రమాల్లో గత 3 రోజులుగా ప్రభుత్వ ఆదేశానుసారం కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, 4వ రోజు సాంస్కృతిక ప్రదర్శనలు శనివారం మొక్కలు నాటే కార్యక్రమంతో పూర్తవుతుందని ఆయన తెలిపారు। జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షా సప్తాహలో భాగంగా 7 రోజులు అభ్యసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। దానిలో భాగంగా డే 1 టీఎల్ఎం మేళా నిర్వహించడం జరిగింది। అలాగే డే 2 ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది। అలాగే డే 3 క్రీడలకు సంబంధించి కార్యక్రమం నిర్వహించడం జరిగింది। మరి ఈరోజు డే 4 సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ చేయడం జరుగుతుంది। మరి ఈరోజు మన గ్రామ సర్పంచ్ శ్రీ సబ్బారపు పద్మావతి సూరిబాబు గారిని, అలాగే ఉప సర్పంచ్ పడాల వెంకటరామారెడ్డి గారిని, అభివృద్ధి కమిటీ చైర్మన్ కోనాల సత్యరాజు గారిని, పేరెంట్స్ కమిటీ చైర్మన్ గొలుగూరు నాగిరెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది। మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు మా పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క సహకారంతో మరి కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది। పిల్లల్లో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని తెలియజేయడం ఉద్దేశంతో ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని ఈ పందలపాక హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది। అదేవిధంగా ఇంకా రాబోయే 3 రోజుల్లో కూడా కార్యక్రమాలు ఉన్నాయి వరుసగా। అలాగే లాస్ట్ రోజు సోమవారం నాడు తిథి భోజన అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। దానికి మరి పిల్లలతో సహపంక్తి భోజనాలు నిర్వహించడం, దానికి మరి ఒక డోనార్స్, దానికి పిల్లలకి ఏదైనా ఒక ఐటమ్ని ఇవ్వటం జరుగుతుంది। మనకి నందిని చారిటబుల్ ట్రస్ట్ తొసిపూడి వారు పిల్లలకు మరి ఫ్రూట్స్ని అందించడం జరుగుతుంది ఆ రోజు। మరి ఆ రోజు ఆ కార్యక్రమం కూడా మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది। మొక్కలు నాటే కార్యక్రమం మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది। దానికి మరి పేరెంట్స్ని అందరినీ ఆహ్వానించి ప్రతి విద్యార్థి తల్లి కలిసి ఒక మొక్కను నాటే విధంగా మరి ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। ఈ శిక్షా సప్తాహంలో భాగంగా ఈ 7 రోజులు ఈ అభ్యసన కార్యక్రమాల్ని మరి మా పాఠశాలలో ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతుంది।